ఫ్రెండ్స్ ట్రైన్ లోపలైతే ఎక్కాను ప్రజెంట్. కరీంనగర్ నుండి బోధన్ ట్రైన్ అన్నమాట. ఇది సిర్పూర్ కాగినగర్ టు కరీంనగర్ ట్రైన్ వస్తుంది. ఇది మనకి ఆల్మోస్ట్ ఒక అండర్ గ్రౌండ్ లాగా అయిపోతుంది అనమాట ఫ్యూచర్లో. ఇది కొందరికి తెలియదు చాలా మందికి. ఫ్రెండ్స్ మధ్యాహ్నం 1 అవుతుంది. ప్రజెంట్ అయితే కరీంనగర్ రిలేషన్కి వచ్చాను. మన కరీంనగర్ రిలేషన్లో అయితే ఏమేమి ట్రైన్ నడుస్తున్నాయి ఏంటి అని వివరాలు చెప్దా అని చెప్తే వచ్చాను. సో ఫ్రెండ్స్ మనకి ఇది గాంధీ రోడ్ నుంచి వచ్చే రోడ్డు. గాంధీ రోడ్ నుంచి వచ్చే దగ్గర ఇక్కడ కనెక్టివిటీ దగ్గర మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ వర్క్ నడుస్తున్నాయి. ఆల్రెడీ కంక్రీట్ చేశారు, స్లీపర్స్ చేశారు, ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. ఇది ఒకటి కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి 6th ట్రాక్ అనేది అయిపోతుంది. క్రేన్లతో అయితే వర్క్ నడుస్తున్నాయి. మన స్లీపర్స్ ఏవైతే ఉంటాయో ట్రాక్స్ కింద వేసే వాటిని మూవ్మెంట్ చేసి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. సో మనకి ఇటు కూడా ఇవన్నీ కూడా లైన్లో వస్తాయి అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా లైన్లో వచ్చి ఈ లైన్లో తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి మళ్ళీ ఆ మెయిన్ ట్రాక్ కలుపుతారనమాట. ఫ్రెండ్స్ మనకి 2nd ప్లాట్ఫామ్ 3rd ప్లాట్ఫామ్ సంబంధించిన ట్రాక్ ఎక్షన్ వర్క్ అయితే చూసారు కదా. ఇక్కడ వరకు ట్రాక్ వేసారు, ఇక్కడ ఇంట్లో స్టార్ట్ చేశారు ఇటు. అండ్ ఇది మనకి రైల్వే గేట్ పక్కన అనమాట. ముందు రైల్వే గేట్ ఉంది కదా, ఈ రైల్వే గేట్ వరకు వస్తుంది ఎక్స్టెన్షన్ వర్క్. జిన్ను కూడా వస్తాడు. అంటే స్లీపర్లు వేసారు, ట్రాక్ వేసారు, వాటి యొక్క లాక్స్ ఉన్నాయి ఇక్కడ కింద. ఇది మనకి రైల్వే గేట్. సో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మనకి ఈ పక్క నుంచి వస్తుంది అనుకుంటా. అంటే ఎక్స్టెన్షన్ అవుతుంది, ఎట్లా వస్తుందో తెలియదు. ఇంకొచ్చేటట్టు జరుగుతుంది అంటే సెంటర్ పాయింట్ కాకుండా ఇటు పాయింట్ నుంచి వస్తుంది అనమాట. మొన్న రీసెంట్గా వేసిన ట్రాక్స్ ఇవి. ప్రజెంట్ మనం టువర్డ్స్ నిజామాబాద్ రూట్లో మనకు వర్క్స్ జరుగుతున్నాయి కదా, వర్క్ చూడడానికి వచ్చాము. ఇది మనకి 2nd ప్లాట్ఫామ్ యొక్క పని ఇటు సైడ్ కంకరాట్ నుంచి పోసుకుంటూ వస్తున్నారు. ట్రాక్ అనేది అటు ఇటు వస్తుంది అనమాట. సో ఇటు సైడ్ వర్క్ చూపెట్టడానికి అయితే నేను ఇక్కడికైతే వచ్చాను. నాతో పాటు అమ్మ, మా విన్ను వచ్చాడు, కార్తీక్ విన్ను కూడా. అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. విన్నుతో సహా. విన్ను ఏమొచ్చింది? కార్ వచ్చిందా? ఏమంటుంది కార్? కార్ ఏమంటుంది? బుయ్యి అంటుందా? పోదాం ఇంకా జని వెళ్దామా? పోదామా గటా? రైల్వే స్టేషన్కా? రైల్వే స్టేషన్ కాదు, ఇప్పుడు వద్దు, మనం ఇటే పోదాము. చీకటి అవుతుంది. ఇంకా ఎక్సర్సైజ్ చేస్తావా? ఎక్సర్సైజ్ సరే, ఓకే. ఫ్రెండ్స్ మనకి ఇక్కడి నుంచి మొదలు పెడితే లాస్ట్ చూసారు కదా, అక్కడ వరకు ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉందో అంత ఎడల వరకు అయితే మనకి స్లీపర్స్ చేశారు. ట్రాక్ వేయడం మిగిలింది. ఇక్కడ మధ్యలో కొంచెం కంకర ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మనకి గాంధీ సైడ్ వచ్చే రోడ్ అనమాట. ఇంకా గ్రానైట్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది. సమయం వచ్చేసి 5:50 అవుతుంది. ఇంకో గంట తర్వాత మనకి దాదర్ ట్రైన్ కూడా వస్తుంది. సో ఇది మనకి గాంధీ రోడ్, అంటే మన కరెక్ట్ గంజ్ నుండి డైరెక్ట్ వచ్చే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ రైల్వే ట్రాక్ కనెక్టివిటీ ఇక్కడ వరకు ఉంది. నేనైతే ఇటు నుండి వచ్చాను. ఇక్కడ దిగడం చాలా కష్టం, మెల్లిగా దిగుతుంది నేను ప్రజెంట్. చూసారా? ఎస్. సో ఈ విధంగా వచ్చాను. ఫ్రెండ్స్ మధ్యాహ్నం 1 అవుతుంది. ప్రజెంట్ అయితే కరీంనగర్ రిలేషన్కి వచ్చాను. మన కరీంనగర్ రిలేషన్లో అయితే ఏమేమి ట్రైన్ నడుస్తున్నాయి ఏంటి అని వివరాలు చెప్దా అని చెప్తే వచ్చాను. పనిలో పని మనకి కరీంనగర్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయి. మధ్యలో కూడా తీసుకొచ్చాను. కరీంనగర్ 2nd ప్లాట్ఫామ్ 3rd ప్లాట్ఫామ్ వర్క్స్ చూపెడదామని చెప్పేసాను. ఫుల్ ఎండ కొడుతుంది. ఎర్రటి చూసారు కదా, ఎర్రటి ఎండ ప్లాట్ఫామ్ మీద ఎవ్వరు లేరు ఈ రైల్వే స్టేషన్ మొత్తంలో. ఇప్పుడు నేను ఒక్కని తప్ప, నేను మా జున్ను తప్ప ఇంకెవ్వరు లేరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. సో మనకు వచ్చేసి ఇది మనకి 2nd ప్లాట్ఫామ్ది. ఇక్కడైతే 2nd ప్లాట్ఫామ్ కోసం మన ట్రాక్ చేయడానికి అయితే కాంక్రీట్ అయితే పోసారు. అవతల సైడ్ 3rd ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. అవతల సైడ్ 3rd ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ మీకు రైల్వే ట్రాక్ ఉంది కనుక మనకు కావాల్సింది ఇప్పుడు ఒక్కటే ట్రాక్. సో ట్రైన్ టైమింగ్స్ ఏంటి అనేది మీకు ఇది చూపెట్టిన తర్వాత వీడియోస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి చూడండి. జున్ను ఉంటావు అక్కడ ఎండలు ఉండవు, అక్కడే ఉండవు. సో ఫ్రెండ్స్ జున్ను అక్కడ పెట్టాను, మీకు ఇది చూపెట్టడానికి అయితే ఇట్లా వస్తున్నాను. నీడకుండేసి. సో ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ 1 మధ్యలో పైప్ లైన్, వాటర్ పైప్ లైన్. నెక్స్ట్ వచ్చేసి 2nd ట్రాక్, ఇది మెయిన్ లైన్ అనమాట. అండ్ ఇటు పోతే పెద్దపల్లి. నువ్వు అక్కడే ఉండు, ఎండ కొడుతుంది, అక్కడే ఉండు నువ్వు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇది మనకి 3rd ట్రాక్ వేయడానికి ఆల్రెడీ కాంక్రీట్ పోసారు. ఇదంతా చూసారు కదా, ఇక్కడ నుంచి అక్కడికి 3rd ప్లాట్ఫామ్కి కాంక్రీట్ పోసారు. సో 3rd ట్రాక్కి అండ్ 2nd ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు వెళ్తే 3rd ప్లాట్ఫామ్. మనం ఇప్పుడు ప్రజెంట్ టువర్డ్స్ 3rd ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను. అంటే 3rd ప్లాట్ఫామ్ దగ్గర కూడా మనకి సిమెంట్తో కట్టారు, అయితే ఇదివరకు చూపెట్టలేదు. చూసారు కదా, ఇది మనకి 3rd ప్లాట్ఫామ్ సంబంధించిన ప్లేస్ అనమాట. ఇటు సైడ్ 3rd ప్లాట్ఫామ్. సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు చూసారా. అక్కడ అయితే మనకు ఇంకొక ట్రాక్ ఉంది. అంటే 1 2 3 ఇది 4
ఆల్రెడీ ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది కదా 5. దీని అవతల కూడా ఒక ట్రాక్ వేస్తున్నారు, మీకు చూసుకోవచ్చు. రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళి కనిపిస్తుంది, ట్రాక్ కిందకి వెళ్ళి. ఇది మనకి ఇంకో ట్రాక్ అనమాట, అవతల ట్రాక్. 1 2 3 4 5 6 మొత్తం 6 ట్రాక్లు ఉంటున్నాయి. మళ్ళీ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ప్రజెంట్గా. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ కూడా ఆల్రెడీ కాంక్రీట్ మొత్తం పోసారు. సో థర్డ్ ట్రాక్ కాంక్రీట్ అయితే అయిపోయింది. త్వరలోనే ట్రాక్స్ చూడొచ్చు మనం. జున్ను కూడా రెటెండల్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఈ ప్లేస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నడుస్తుంది. థర్డ్ ట్రాక్ అయితే లారీ కాంక్రీట్ అయితే తీసుకొచ్చింది, ప్రజెంట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ బోర్డు అయితే పెట్టున్నారు. FOB పని జరుగుతున్నది, నెమ్మదిగా వెళ్ళము. 12 meters FOB వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండర్ ABSS ఇన్కన్వీనియన్స్ సిగ్రేటెడ్ అని చెప్పేసి పెట్టారు కన్వర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాంక్రీట్ అయితే పోస్తున్నారు. ఇప్పుడైతే మన లారీలో కాంక్రీట్ తీసుకొచ్చారు, పోస్తారు. జున్ను కూడా చూస్తున్నాడు ఇక్కడ ఎర్రటెండలో నిలబడి. ఇక్కడైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ లిఫ్ట్, తర్వాత బిల్డింగ్ వర్క్స్ అన్నీ అయితే నడుస్తున్నాయి. ఫ్రెండ్స్ కాంక్రీట్ అయితే వస్తుంది చూడండి. సో థర్డ్ ట్రాక్ కోసం అయితే కాంక్రీట్ అయితే వస్తున్నారు. ఒక 1 week 10 daysలో మనం ఇక్కడ ట్రాక్ వేసే పని కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ డస్ట్ అంతా మీద పడుతుంది, బయలుదేరుతాను వెంటనే. వావ్, ఎలా ఉంది జున్ను? జున్ను చూస్తున్నాడు ఎట్లుంది? సో మళ్ళీ అయితే దాడిగా కిందికి పెట్టేస్తున్నారు. ఇది ఇక్కడ అక్కడ రాక పోతున్నారు ట్రాక్ ఆల్రెడీ. చలో ప్రజెంట్ వెళ్తున్నాము. ఎర్రటి ఎండ కొడుతుంది, అయినా కూడా మేమైతే మీకోసం వీడియో చేయడానికి వచ్చాము. చూసారు కదా నా చేతి పరిస్థితి, ఇంకా చేతికి తగ్గలేదు, ఏం తగ్గలేదు. సో అందుకొరకు లైక్ చేసి షేర్ చేయండి. అందరూ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసి బోర్డు చూడండి, ఇక్కడ కూడా 12 meters ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇక్కడ కూడా పెట్టారు. సో బిల్డింగ్ వర్క్. మా జున్ను అయితే ఎర్రటెండర్ నడుచుకుంటూ పోతున్నాడు. సో మనకి థర్డ్ ప్లాట్ఫామ్ లైన్లో లారీ కూడా వచ్చింది, వెళ్తుంది. బిల్డింగ్ వర్క్స్ ఇక్కడ వరకు వచ్చేసాయి. అయ్యా ఎండ నుంచి రైల్వే స్టేషన్ రేకుల కిందకి వచ్చాము. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. ప్రజెంట్ చూస్తారు కదా, రైల్వే స్టేషన్లో టైం వచ్చేసి 1:09 అవుతుంది ప్రజెంట్ వచ్చేసి. సో బయలుదేరుతున్నాము. సో ట్రైన్ టైమింగ్స్ అయితే క్లియర్ కనుక్కొని మీకు కంటిన్యూషన్ మీకు ఇది టైమింగ్ చెప్తాను. ప్రజెంట్ ఏమేమి ట్రైన్ నడుస్తున్నాయి, ఏ టైంకి వస్తున్నాయి ఏందనేది. ప్రజెంట్ అయితే కరీంనగర్ రిలేషన్ పరిస్థితి గోయింగ్ అవుట్. సో ఇలా ర్యాంప్, చిన్న మినీ ర్యాంప్ ఇది, ఇదివరకు పాతది. గోయింగ్ 1:10. మనకి రైల్వే స్టేషన్ బయట వెల్పల చూడండి, ఇంకో లారీ వస్తుంది. అక్కడ బిల్డింగ్ వర్క్ ఇక్కడ వరకు అయిపోయింది. మన జాతీయ జెండా గాలికి మంచి రెప్రెప్లు ఆడుతుంది. ఇక్కడైతే ర్యాంప్ వర్క్కు అయితే నడుస్తున్నాయి అన్ని. కాంక్రీట్ తీసుకొస్తున్న లారీలు మొత్తం డస్ట్ వస్తుంది చూడండి, ఫుల్ డస్ట్ వస్తుంది. జూన్ వెళ్దాం ఇక. ఫ్రెండ్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏదైతే బిల్డింగ్ అనిపిస్తుందో ఇది మనకి ఆల్మోస్ట్ ఒక అండర్ గ్రౌండ్ లాగా అయిపోతుంది అనమాట ఫ్యూచర్లో. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ముందర కనిపించే ఫస్ట్ ఫ్లోర్ ఉందో ఈ ఫ్లోర్ లెవెల్లో ఇప్పుడు ఒక ర్యాంప్ లాగా మొత్తం పైకి లేస్తుంది అనమాట. సో పైకి వస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి 4 lane రోడ్ వస్తుంది. మనకి బిల్డింగ్ వర్క్ వస్తుంది, అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ కనిపించేది ప్లేస్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ నడుస్తుందో, మన ఈ బిల్డింగ్ పక్కన ఏదైతే బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుందో అది మెయిన్ ఎంట్రన్స్గా మారబోతుంది. మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఎవరైనా ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇదే చూపెడతాను. జున్ను కూడా అడుగుతున్నాడు. ఇక్కడ మనకి కరెంట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట పాయింట్. సో చూపెడతాను మీకు. ఇక్కడికి వచ్చి మన వెహికల్స్ వచ్చేసి మనకు అంటే ప్రీపెయిడ్ అనమాట, డబ్బులు రీఛార్జ్ చేసుకొని ఇక్కడ మనకి ఈ పాయింట్లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ 2 wheelers కానీ 4 wheeler కానీ అనేది మనకి ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ పెట్టారు. ఇది కొందరికి తెలియదు, చాలామందికి ఎప్పుడో అయింది ఇది. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి కొత్తగా వచ్చిన బిల్డింగ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. ఈ పోల్ ఉంది కదా, ఇక్కడ ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి పైకి ర్యాంప్ లాగా మారబోతుంది అనమాట సరౌండింగ్ అంతా. సమయం వచ్చేసి 2:18 అవుతుంది. మనకి 2:30కి సిర్పూర్ నగర్ నుంచి వెళ్ళి కరీంనగర్ టు బోధన్ ట్రైన్ అనేది వస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే దాని ట్రైన్ వచ్చి సిర్పూర్ టు కరీంనగర్
తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి కరీంనగర్ టు బోధన్ అనే పలుకుతారు. డైరెక్ట్ ట్రైన్ అనేది చెప్పారు, ఇక్కడ నెంబర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ట్రైన్ అనేది. సో ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నారు అందరైతే. అక్కడ మనకి ప్యాసింజర్స్ అయితే వచ్చారు కరీంనగర్ రైల్వే స్టేషన్లో. సో ట్రైన్ వస్తుంది, ట్రైన్లో క్రౌడ్ ఉందా లేదా అనేది చూపెడదాం. సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సిర్పూర్ కాగజ్నగర్ టు కరీంనగర్ ట్రైన్ అయితే వస్తుంది. ఇదే ట్రైన్ ఇక్కడ నుంచి మనకి నిజామాబాద్ వరకు వెళ్తుంది, మళ్ళీ నిజామాబాద్ బోధన్ వరకు వెళ్తుంది. అంటే బోధన్ న్యూ ఎక్స్టెన్షన్ అనమాట. సో కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రజెంట్ ఉన్న పబ్లిక్ చూడండి. ఇది సిర్పూర్ కాగజ్నగర్ టు కరీంనగర్ ట్రైన్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అయింది. టైం ఎగ్జాక్ట్లీ 2:26 అవుతుంది. సో ఇందులో అయితే పబ్లిక్ అయితే ఉన్నారు, కరీంనగర్ దిగే వాళ్ళు అయితే ఉన్నారు కంప్లీట్లీ. ఎక్కే వాళ్ళు ఉన్నారు, దిగే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్లో. ఇది అప్ టు బోధన్ వరకు వెళ్తుంది. అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది మీకు. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఇది మనకి ఇప్పుడు బోధన్ వరకు వెళ్తుంది. సిర్పూర్ కాగజ్నగర్ కరీంనగర్ టు బోధన్ ట్రైన్ వచ్చేసి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. సో ఎంతమంది దిగుతారో ఎంతమంది ఎక్కుతారో కూడా చూద్దాం ప్రజెంట్గా. మా జున్ను అయితే ఇక్కడ ఒకడే కూర్చొని తీసుకుంటున్నాడు. సో ఎక్కే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, మునుపటిలాగానైతే ముందు చాలా తక్కువ మంది ఉండదు. దిగే వాళ్ళు ఉన్నారు, ఎక్కే వాళ్ళు ఉన్నారు, చూసుకోవచ్చు రైల్వే స్టేషన్లో. పబ్లిక్ అయితే మంచి క్రౌడ్ ఉంది. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకి ట్రైన్ వచ్చేసి చాలా హెవీ క్రౌడ్ అయితే వస్తుంది మన ఇక్కడ. ఇది వెళ్ళిన తర్వాత మనకి కాచిగూడ నిజామాబాద్ ట్రైన్ వచ్చేసి మనకి కరీంనగర్కి అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే చూసారు కదా, కరీంనగర్ రిలేషన్లో హెవీ క్రౌడ్తో ఉంది, చాలా పబ్లికే వస్తున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ కరీంనగర్ వచ్చింది, కరీంనగర్ ఇప్పుడు బోధన్ అనేది బయలుదేరుతుంది. ఇది వెళ్ళిన తర్వాత మనకి కాచిగూడ నిజామాబాద్ ట్రైన్ అనేది మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వస్తుంది. రెండు ట్రైన్ సేమ్ టైంలో వస్తాయి కానీ బట్ అది కొద్దిగా లేట్ అవుతుంది. చూడొచ్చు కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎక్కే వాళ్ళు బాగానే మంది ఉన్నారు, దిగే వాళ్ళు బాగా మంది ఉన్నారు. సో ఈ ట్రైన్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్గా వెళ్తే మాత్రం అయితే మనకి ఫుల్ క్రౌడ్ అయితే మంచిగా ట్రైన్ వినియోగించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతుంది. మనకైతే ప్రజెంట్ సిర్పూర్ టు కరీంనగర్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. ఇక్కడ నుంచి ఇది మనకు టువర్డ్స్ బోధన్ వరకు వెళ్తుంది. సో దిగే వాళ్ళు దిగారు, ఎక్కే వాళ్ళు ఎక్కేసారు. ప్రజెంట్ వచ్చేసి వెయిటింగ్ టు గో. ఫ్రెండ్స్ ట్రైన్ లోపలైతే ఎక్కాను ప్రజెంట్ అయితే ఉన్నారు, బట్ సీట్ కొంచెం ఉన్నారు, హెవీ ఉన్నారు కాదు. సో ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మనకి కాచిగూడ ట్రైన్ అయితే వస్తుంది, కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ అనౌన్స్మెంట్ చేశారు. కరీంనగర్ టు బోధన్ వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి మన కరీంనగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే మన జనరల్గా అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంటే బోధన్ ట్రైన్ వేరా, నిజామాబాద్ ట్రైన్ వేరా, తర్వాత పెద్దపల్లి ట్రైన్ వేరా, సిర్పూర్ కాకినాడ ట్రైన్ అని. సో మార్నింగ్ వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకి బోధన్ నుండి కరీంనగర్ వస్తుంది. కరీంనగర్ వచ్చిన తర్వాత అదే ట్రైన్ కరీంనగర్ టు సిర్పూర్ కాకినాడ అవుతుంది. మళ్ళీ సిర్పూర్ కాకినాడ టు కరీంనగర్ టు బోధన్, ఈ విధంగా ఇదే ట్రైన్ నడుస్తుంది. అండ్ మనకు కాచిగూడ నిజామాబాద్ కరీంనగర్ వరకు ట్రైన్ అయితే నడుస్తుందో అది కాచిగూడ కరీంనగర్ కాచిగూడ కరీంనగర్ నిజామాబాద్ కాచిగూడ. మనకు కాచిగూడ నిజామాబాద్ కరీంనగర్కి వస్తుంది, కరీంనగర్ నిజామాబాద్ కాచిగూడ వెళ్తుంది అనమాట. ఈ విధంగా ట్రైన్స్ నడుస్తాయి అనమాట. అంతకుమించి కొత్త ట్రైన్స్ అయితే లేవు. ఇవాళ బుధవారం రోజు ఏంటంటే మీకు దాదర్ ట్రైన్ అయితే వస్తుంది, అండ్ గురువారం రోజు ప్లస్ తిరుపతి ట్రైన్ ఇవి నడుస్తున్నాయి అనమాట. ఆదివారం కూడా మనకి కరీంనగర్ టు తిరుపతి ట్రైన్లు అయితే నడుస్తాయి. ప్రజెంట్ అయితే నడుస్తుంది, ఇంకెక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. ఇప్పుడైతే అనౌన్స్మెంట్ వెళ్ళడానికి అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇది వెళ్ళిన తర్వాతనే మన కరీంనగర్ ఏదైతే కాచిగూడ నిజామాబాద్ ట్రైన్ ఉందో అదైతే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే బయలుదేరుతుంది, మనకి హార్న్ వస్తుంది చూసారా. ప్రజెంట్ కరీంనగర్ నుండి బోధన్ ట్రైన్ అన్నమాట ఇది, ఎందుకంటే 2 సెక్షన్లు వేరే. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్కి వచ్చినాక ట్రైన్ నెంబర్ మారుతుంది. సిర్పూర్ టు కరీంనగర్ ఒక ట్రైన్ నెంబర్, కరీంనగర్ టు బోధన్ వచ్చేసి ఒక ట్రైన్ నెంబర్గా మారుతుంది అనమాట. అందరు వెళ్తున్నారు. జున్ను బాయ్ బాయ్ చెప్పేసి అందరికి టాటా చెప్పేసి బాయ్ 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 బాయ్. ఎవరు బాయ్ చెప్తలేరు కదా, బాయ్ చెప్తున్నారా? ఇక్కడ వెనకాల సైడ్ అయితే ఖాళీ ఉంది, ఎందుకంటే రైల్వే స్టేషన్ ఇక్కడైతే రేకులు ఉన్నాయో షెడ్ ఉందో ఇక్కడ అందరూ ఎక్కారు. మిగతా అంతా ట్రైన్ అంతా ఫుల్ ఖాళీ ఎంటీ వెళ్తుంది చూడండి, ఫుల్ ఎంటీగా వెళ్తుంది ట్రైన్. కొందరున్నారు. సో బాయ్ బాయ్.
బాయ్ బాయ్ చెప్దాం. బాయ్ బాయ్. టైం వచ్చేసి 2:36. బాయ్ మేడం. బాయ్. ఇంకా బాయ్ బాయ్ బాయ్. సో బాయ్. ట్రైన్ బాబాయ్ చెప్తున్నాం. సో క్లియర్ టైం టేబుల్ అయితే మనకి లేవు, ఎందుకంటే ఉన్న ప్రకారం అయితే ఏం రావట్లేదు ట్రైన్లు, అందుకొరకు మీకు టైమింగ్స్ కూడా ఏం చెప్పట్లేదు. మార్నింగ్ మధ్యాహ్నం అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి కాచిగూడ నుంచి వెళ్ళి మన నిజామాబాద్ కరీంనగర్ ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతుంది అది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు దాదర్కు సంబంధించిన కాజిపేట దాదర్ ట్రైన్ అవుతుందో ఆ ట్రైన్ కోసం వెళ్ళడానికి అయితే చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు, ప్రజెంట్ చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ బయలుదేరుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వరప్రసాద్ వరం ఛానల్ని. ఎర్రటెండలో గూడ్స్ ట్రైన్ వస్తుంది. టైం 1:52 అవుతుంది. ప్రజెంట్ అయితే మనకి గూడ్స్ ట్రైన్ వస్తుంది. దీని తర్వాత ఇది వెళ్ళిన తర్వాత మనకు నిజామాబాద్ నుంచి వెళ్ళి వచ్చే ట్రైన్స్ అయితే వస్తాయి. ఇటు కాచిగూడ నుంచి ట్రైన్. ఇక్కడ చూసారు కదా, ప్లాట్ఫామ్ మీద ఎక్కడ ఎవరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. ఏం కావాలి? డుగ్ అంటుందా ట్రైన్? డుగ్ అంటుంది ఆ ట్రైన్. మొత్తం ట్రైన్స్ ట్యాక్స్ వస్తున్నాయి, సౌండ్ వస్తున్నాయి కదా, డుగ్ అని వస్తుంది అన్నమాట. గూడ్స్ ట్రైన్ చాలా పెద్దగా ఉంటుంది. టోటల్గా దాదాపు 80 డబ్బాల దాకా ఉంటుంది ఒక్కొక్క గూడ్స్ ట్రైన్ వచ్చేసి మనకి. పోవట్లేదా? అయిపోయిందా నాన్న? బాయ్ బాయ్ చెప్పు అంకుల్. బాయ్ చెప్పు అంకుల్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పండి. బాయ్ 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 చెప్పు. సో వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. అండ్ బాయ్ బాయ్.